'రామ్ బహదూర్' అనే సినిమా 2013లో 'మరమ నువ్వు' అనే సినిమాకి రీమేక్ అనమాట. అంటే 2013లో క్రౌడ్ ఫండ్‌తో స్టార్ట్ చేసిన ఈ మూవీ అప్పుడు ఆగిపోయింది. అదే సినిమాని ఇప్పుడు 'రామ్ బహదూర్' అని చెప్పేసి 2026లో రిలీజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఎవరికీ నచ్చలే. అర్థమైందా? ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే అందరూ సినిమా బావుందని ఎత్తేస్తున్నారు. ఎందుకంటే అదొక యూనిక్ ఫిల్ము. బుర్రున్న వాళ్ళకి అర్థమవుద్ది. బుర్ర లేనోళ్ళకి అర్థం కాదని జెప్పేసి. ఇప్పుడు ఎక్కడైతే సినిమా నచ్చలేదని మనం జెప్తే మనకు బుర్ర లేదని జెప్పి డిసైడ్ అయిపోతారు అని జెప్పేసి అందరూ కూడా ఏటంటే సినిమా బాగుంది, బావుంది, బావుందని జెప్పి పబ్లిసిటీ జేస్తున్నారు. ఎందుకు బావుంది? ఒక 15 నిమిషాల స్టోరీని తీసుకొచ్చి 2:30 గంటలు కూర్చోబెట్టారు థియేటర్‌లో సినిమా తీసుకొచ్చి. అది లాస్ట్‌లో ట్విస్ట్ కూడా పెద్ద ఏమి అనిపించలే. ఎందుకంటే అది ఈ ట్విస్ట్‌తో పోలిస్తే చాలా ఉన్నాయి. దీనికన్నా 'రాజేసాబ్' సినిమా 100 రెట్లు బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే సినిమా అంత వరస్ట్‌గా ఉంది. సో, అందరూ కూడా ఏంటంటే అర్థం కాలేదు, బుర్ర లేదని సర్లే నాకు బుర్ర లేదు, నాకు అర్థం కాలేదు. సరే మీకు అర్థమైంది కదా! ఒక 2, 3 సార్లు చూసే ధైర్యం చేయగలరా మీరు ఆ సినిమాని? ఎందుకంటే బాగున్న సినిమాని, బ్లాక్ బస్టర్ సినిమాని చూస్తారు కదా! సో, ఇది ఆల్మోస్ట్ అలాగే అంటున్నారు కాబట్టి ఇంకో 2, 3 సార్లు చేసాను. నేనేంటంటే అందరిని సేవ్ చేద్దామని చెప్పి సిట్యుయేషన్‌తో చెప్తున్నా. ఎందుకంటే అందరూ బావుందని చెప్పి సినిమాకెళ్ళిపోతారు. సో, వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం చాలా చెప్తారు. కాకపోతే ఏంటంటే జెన్యూన్‌గా అందరూ బాగుందని చెప్పి గుండెల మీద ఏసి చెయ్యి చెప్పండి. ఎంతమంది చెప్తారో కింద చూస్తా పోల్ పెడతా. ఎంతమంది బాగుందని, ఎంతమంది బాలేదని చెప్పి దీనికి సమాధానం చెప్తారో చూస్తాననమాట. బాగుంది అన్న వాళ్ళ కోసం, బాలేదు అన్న వాళ్ళ కోసం. చాలా మట్టి ఫ్యాట్ ఏంటంటే ఎవ్వడికి సినిమా నచ్చలే. ఎవ్వరికీ సినిమా నచ్చలే. ఇది నాకు కూడా నాకైతే బుర్రలేదు పోనీ అనుకుందాం. సో, నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. సో, చూత్తా కింద ఎంతమంది ఇప్పుడు జెన్యూన్‌గా ఉంటారు అన్నది ఈ వీడియోని చూసాక చూద్దాం. ఓకే. లెట్స్ సీ.